కోయిల అలవారు తిరుమంజనం అంటే ఏమిటి? ఆ యొక్క కార్యక్రమాల్లో ఏమేమి చేస్తారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో చూసి మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముందుగా అయితే మన శాంతి నిలయంలో మీ అందరికీ కూడా ముందే చెప్పేస్తున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలు మన శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరిపించుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాము. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారాన్ని ఎంచుకుని ఆ రోజున ఈ యొక్క శుద్ధి కార్యక్రమం చేయడాన్ని ఈ యొక్క కోయిల ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ యొక్క ఉత్సవాన్ని కొన్ని శతాబ్దాలుగా తిరుమలలో, తిరుపతిలో, అలాగే తిరుమల సంబంధించిన ఆలయాల్లో నిర్వర్తించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక గోడలు అంతా కూడా ఆలయాన్ని కూడా పరిశుభ్రం చేయటమే లేదా శుద్ధి చేయటాన్ని ఈ యొక్క కార్యక్రమంగా పేర్కొంటూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి వైష్ణవాలయాల్లో నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుచానూరులో కూడా పాంచరాత్ర ఆగమ ద్వారాగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే లోపలన్నీ కూడా సామాన్లన్నీ కూడా తీసేశాను. తర్వాత స్వామివారికి ఇలా ఒక క్లాత్ కప్పి, అంటే స్వామివారికి తిరుచానూరులో కానీ తిరుపతిలో కానీ ఇలానే చేస్తారు. స్వామివారి విగ్రహానికి మొత్తం కూడా తెల్ల క్లాత్ కట్టేసేసి తర్వాత రూమ్ అంతా కూడా ఆ గర్భాలయము మిగతా గోళ్ళు అన్నీ కూడా ఇట్లా శుభ్రం చేస్తారు. అంటే దుమ్మేమి పడకుండా స్వామి మీద. నేనైతే ఇలా చేసిన తర్వాత కడిగేటప్పుడు మాత్రం మళ్ళీ స్వామివారికి మొత్తం కూడా వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు కడదాంలే అన్నట్లుగా అప్పటికప్పుడు అనుకుని నేనైతే స్వామివారికి వస్త్రాలంకరణ కూడా చేద్దాము, చాలా రోజులైపోయిందని మెయిన్గా ఆలయాన్ని శుద్ధి చేయటాన్ని ఈ యొక్క కార్యక్రమంగా చేస్తారు. ఈ యొక్క ఇక్కడ తిరుచానూరులో కానీ రేపు తిరుమలలో కానీ ఏం చేస్తారంటే కనుక కొన్ని మిశ్రమాన్ని రాస్తూ ఉంటారు, క్రిమి కీటకాలు రాకుండా. ఇప్పుడు గర్భాలయంలోకి క్రిమి కీటకాలు రాకుండా ఏం చేస్తారంటే కనుక కుంకుమ, చందనము, పసుపు, కిచిలీగడ్డ, అలాగే పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, మిగతావి కొన్ని ఏ అయితే మనకి ఈ యొక్క ఈ క్రిమి కీటకాలకు ఏ అయితే హానికరంగా ఉంటాయో, ఆ వాసనకి రావో అలాంటి వాహనాన్ని అవన్నీ వాడి ఆ గర్భాలయాన్ని మొత్తం కూడా ఆ స్మెల్ అయితే చేస్తారు. అందుకే మనం తిరుమల వెళ్ళినా తిరుచానూరు వెళ్ళినా కూడా ఆ గర్భాలయము బాగా స్మెల్ రావడానికి కారణం ఈ మిశ్రమాన్ని కలిపి అక్కడ గోడలకు రాయటం వల్ల ఆ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మన శాంతి నిలయం కూడా అన్ని వాహనాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. రేపు చూపిస్తాను ఏ వాహనాలు రెడీ చేశానండి అనేది రేపటి వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఊడ్చి మొత్తం బూజు అవన్నీ కూడా దులిపేసి, అలాగే మొన్నటిదాకా మనం వాహనాలు తయారు చేసుకున్నాం కదండి, ఆ వాహనాలు తయారు చేసిన తర్వాత అవన్నీ కూడా దుమ్ము పట్టేసి అవన్నీ కూడా తీసేసాను. అలాగే ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదండి, ఇత్తడి సామాన్లన్నీ కూడా తోముతున్నాము. ఈ విధంగా మొత్తం కూడా తోమి మొత్తం నీట్గా చేసుకున్నాము. మొత్తం శుద్ధి ఇక మొత్తం కూడా అంటే మనం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కానీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ ఒక లక్ష్మీప్రదంగా ఉండాలి అంటే మనకు ఈ యొక్క కోయిల ఆళ్వార్ తిరుమంజనం పేరుతో చేయటం వల్ల ఏంటంటే కనుక ఆలయం మొత్తం కూడా శుద్ధి అయిపోతుంది. అక్కడ నుండి కూడా మనం విశేషంగా చేసుకోవచ్చు అని చెప్పి మన పూర్వీకులు అలా పెట్టుంటారు. కానీ ఈ కోయిల ఆళ్వార్ తిరుమంజనం అంటే కనుక ఇదేనండి, ఆలయాన్ని మెయిన్గా శుద్ధి చేయటాన్నే ఈ యొక్క కోయిల ఆళ్వార్ తిరుమంజనంగా మనకు పూర్వీకుల నుండి కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం కూడా మన శాంతి నిలయంలో ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా శుభ్రం చేసి అంతా కూడా నీట్గా చేసాము. తర్వాత కడిగి తర్వాత అవన్నీ కూడా కొన్ని ఇంకా బట్టలు ఉన్నాయి, వస్త్రాలు కూడా ఉన్నాయి, కొన్ని పాత వస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసేయటం, గుంజటం అవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా కొన్ని కటనం, వెనక వైపు బ్యాక్ డ్రాప్స్ వాడతా కదండి, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేస్తాము, ఒక్కొక్కటి క్లీన్ చేసి మొత్తం కూడా ఎలా అన్నీ కూడా నీట్గా పెట్టాలని ఇవన్నీ కూడా మొదలు పెట్టామండి. ఈ యొక్క కార్యక్రమాలు చాలా చేసుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే ఆదివారం నుండి కూడా మొదలవుతాయి. అంటే సోమవారం నుండి అసలు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఆదివారం నాడు కుంకుమార్చన జరుగుతుంది. సాయంత్రం ఏమో అమ్మవారికి అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. అయితే మీకు ఎలా జరుగుతున్నాయి అనే కార్యక్రమాలు అనేది రేపు మీకు వాహనాలతో పాటు ఆ వీడియో రిలీజ్ చేస్తాను. రేపటి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి, రేపటి వీడియోలో వస్తుంది.
అలాగే స్వామివారి శుద్ధి చేసేటప్పుడు స్వామివారికి మొత్తం కూడా శుద్ధి చేసేటప్పుడు ఈ విధంగా ఆ నీళ్ళల్లో పసుపు వేసి ఆ తర్వాత స్వామివారిని అయితే శుద్ధి చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇవి చూసారా, స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా అయితే స్వామివారు ఉన్నారు. తర్వాత స్వామివారికి ఆ నీళ్లతో ఆ శుద్ధ జలంతో అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి కూడా నూతన వస్త్రాలు కట్టబోతున్నాను. ఇంకా కట్టలేదండి, కట్టాలి. అంటే ఇది వదిలేసరికి నేను రికార్డ్ చేసింది 3 ఉంది. 3 తర్వాత 4 కాడ నుండి కూడా చేద్దాంలే అనుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారికి ఈ సేవ అయితే నిర్వర్తించడం జరిగింది. చక్కగా స్వామివారికి ఆ నీళ్లు పోస్తుంటే ఎంత సంతోషిస్తున్నాడో చూడండి ఆ శ్రీనివాసుడు. అయితే ఈసారి మాత్రం పాలతో అవన్నీ అభిషేకం చేయలేదు. కాకపోతే సింపుల్గా అయితే కోయిలారవ తిరుమంజనం కాబట్టి నీళ్ళతో స్నానం చేయించి నూతన వస్త్రాలు అయితే మార్చాను. రేపు నుండి కూడా స్వామివారు మరొక అలంకారంలో మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. మీరు కూడా తప్పకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ డోర్లు అవన్నీ కూడా కడగటం అనేది జరిగిందండి. కొంచెం అవి కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా దుంబట్టి ఉన్నాయి. అవి కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్నటిదాకా వర్క్ చేశాం కాబట్టి అది లైట్గా అప్పుడు అనేది మొత్తం పడి మొత్తం గజిబిజిగా ఉంది. అవన్నీ పోవాలని చెప్పి ఇలా అయితే చేశాను. తర్వాత ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కదండి. ఆ ధ్వజస్తంభానికి కూడా ఇలా నీళ్లు పోసి వాటికి కూడా శుద్ధి చేయడం జరిగింది. అంటే కొత్తదేలే అయినా మనం కొత్తది కాబట్టి శుద్ధి చేసి మళ్ళీ ఆ యొక్క పూజలో మనం యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసేసి మొత్తం కూడా ఈ విధంగా శుద్ధి చేసుకున్నాం ఆలయాన్ని. మన శాంతి నిలయాన్ని ఇక మీదట శుద్ధి చేసేసుకున్నాము. అలాగే మన శాంతి నిలయంలో ఇక్కడ నుండి కూడా ధ్వజస్తంభం కూడా ఉంటుందండి. ఇదేనండి అది తయారు చేసి స్వామివారి యొక్క ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ధ్వజారోహణానికి 2 కూడా తీసుకోవటం జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని భావిస్తున్నాను. కోయిలాలవారి తిరుమంజనం అంటే ఏంటో తెలిసింది కదండి, ఆలయాన్ని శుద్ధి చేయటాన్ని. అలాగే తిరుచానూరులో అయితే తిరుపతిలో కానీ కొత్త కటన్స్ కూడా మారుస్తూ ఉంటారు. కుడారాలు అవన్నీ కూడా మారుస్తూ ఉంటారు కాబట్టి అది కూడా చేస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.